వెల్కమ్ టు టీటెన్. నేను మిస్ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాఘవుల్ గారు. రాఘవుల్ గారు, మీ పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ సీఎం, ప్రస్తుత కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ గారి ఇంటిపైన ఈడీ దాడి ఆల్రెడీ మీ పార్టీ ఖండించింది. దానిపైన ఇంకా డీటెయిల్గా చెప్పమంటే ఏం చెప్తారు? నిరాధారమైన ఆరోపణలతోటి ఈడీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆయన ఇంటి మీద రైడ్ చేశారు. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ ఇంతకు ముందు లేదు. ఎవరైనా ఆయన కరప్షన్ చేశారని నిర్దిష్టమైన ఫిర్యాదులు ఎక్కడ చేయలేదు. ఏమీ లేకుండా ఆయన ఇంటి మీద సోదా చేయడానికి పోవడం అని చెప్పేసేది, అందుట్లో ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయడం అని చెప్పేసేది, దాని వెనుకున్న రాజకీయ దుర్బుద్ధి అర్థమవుతుంది. ఎలక్షన్కి ముందు చేస్తే దాన్ని ఎలక్షన్ మీద ప్రభావం ఉంటుందని చెప్పేసేది భావించి ఎలక్షన్ తర్వాత చేశారు. ఒకటి అంటే ఎలక్షన్ తర్వాత వేయాల్సిన అవసరం ఏముంటుందండి? వాళ్ళకి నిజాయితీ ఉంటే నేరస్తులను పట్టుకోవాలని చెప్పుంటే ఈ రకంగా సమయాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో చేస్తే బాగుంటుంది, అది రాజకీయ పార్టీలు చేసే పని. రాజకీయ పార్టీలు చేసే పని ఈరోజు ఈడీ చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే బీజేపీ తన రాజకీయ అవసరాన్ని ఈరోజు ఈడీ చీటి చేయించింది. పినరాయి విజయన్ కుమార్తె అలాగే ఇంకో కంపెనీ వారి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో లావాదేవీలు జరిగినాయి. ఆ లావాదేవీలకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుంది. ఆ వివాదానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా ఇంకోరు కానీ వాళ్ళు తయారు చేసిన పత్రాల్లో విజయన్ గారి పేరు ఎక్కడ లేదు. ఆ సమస్యని కోర్టుల ద్వారానూ ఇంకో రకంగా పరిష్కారం చేసుకోకుండా ఈరోజు ఇన్నేళ్ల తర్వాత విజయన్ మీద ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దాడి చేశారు. అయితే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి కాకుండా కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, ఈరోజు సిపిఎం ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నది, మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. సిపిఎం కనుక కేరళలో బలమైన వామపక్ష లౌకిక శక్తి కనుక మిగులుంటే రాబోయే కాలంలో కూడా బీజేపీకి అవకాశం కేరళలో ఉండదు. అంటే కేరళను క్యాప్చర్ చేయడానికి ఈడీ వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అక్కడ వామపక్షాన్ని, కాంగ్రెస్ని దెబ్బతీసి పెరగాలని కాదు, వామపక్షాన్ని దెబ్బతీసి పెరగాలని చెప్పేసి ఒక దీంట్లో భాగంగా జరిగింది. రెండవది ఏంటంటే, ఇప్పటికీ సిపిఎంఏ ఈరోజు లౌకికవాదానికి అలాగే బీజేపీ కమ్యూనల్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా అందరినీ సమీకరించడం, కాంగ్రెస్తో సహా అందరినీ సమీకరించడంలో కీలక పాత్ర నిర్వహిస్తుంది. అన్నిటికన్నా కేంద్రీకరణ చేయాలని చెప్పేసి అధికారాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మిగతా రాష్ట్రాలన్నింటినీ పోగు చేసి ఒక చోటకు తెచ్చి ఫెడరల్ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేసింది కేరళ ప్రభుత్వం. దానికి నాయకత్వం. రాబోయే కాలంలో ఫెడరల్ హక్కుల కోసం పోరాడేది కూడా సిపిఎంని. కాబట్టి సిపిఎంని, అందుట్లో కేరళ యూనిట్ని సంపూర్ణంగా దెబ్బతీస్తే తప్ప తనకి ప్రతిఘటన ఉండకుండా పోతుంది. అలా దెబ్బతీయాలని చెప్పేసి ఉంది. అందుకని ఫోకస్ అంతా పెట్టింది. కాంగ్రెస్ ఏముంది? కాంగ్రెస్ దురదృష్టం ఏంటంటే, రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసులు పెట్టి ఈడీ వేధిస్తుంటే మీ పార్టీ స్పందించింది, ఖండించింది. మా పార్టీ అందరూ ఖండించారు, దాంట్లో మేము కూడా ఖండించాం. అది కాంగ్రెస్ మీద ఏదో గొప్ప పార్టీ అని కాదు, మాకు వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. కానీ బీజేపీ కుట్రబుద్ధితో ప్రతిపక్షాలు ముక్తి చేయాలి, దేశంలో లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలో భాగంగా చేశారు. అందుకని కేజ్రీవాల్ కానీ, సోరెన్ కానీ, వీళ్ళని కానీ దాన్ని ఖండించాం. ఇక్కడ బీజేపీ అది ఆ మోడీని ఎవరి మీద అయితే విమర్శ చేస్తున్నారో, మా మీద కక్ష సాధింపు ఆ కక్ష సాధించే మోడీ గారిని, బీజేపీని అభ్యర్థించి సిపిఎం విజయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళి కలిసిన తర్వాతనే ఈ రైడ్ జరిగింది. కాబట్టి రాజకీయ రహితంగా ఈ దేశ రక్షణ ప్రయోజనం, లౌకికవాద ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనానికి, అధికార ప్రయోజనానికి ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ వైఖరి కూడా ఈరోజు బట్టబయలైంది. అందుకనే ఇట్లాంటి అరెస్టులకు భయపడే పార్టీ కాదు, ఈడీ రైళ్లకు భయపడే పార్టీ కాదు. ఎమర్జెన్సీలో ఈ విజయన్ గారిని ఆ కాంగ్రెస్ వాళ్ళే చితకబాది మొత్తం ఒళ్ళంతా హోనం చేశారు. హోనం చేసినా కానీ అదే రక్త బట్టలతోటి శాసనసభలోకి వచ్చి ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళని ఈ ఉడత బెదిరింపులకి భయపడిపోయి లొంగిపోతామని చెప్పి అనుకుంటే కాదు, ఇంకా ఈ లౌకికవాదాన్ని పరిరక్షించే కృషిలో ఇంకా గట్టిగా వ్యవహరించేదానికి పూనుకుంటాం తప్ప కాదు. అయినా బీజేపీ యొక్క పద్ధతి భయపెట్టి చేసి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే రాజకీయ కుట్ర ఉందో దానిలో భాగంగానే ఈరోజు ఈ దాడి
జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఈ విజయన్ గారి పైన దాడి జరుగుతున్నప్పుడే ఈడీ కేసుల పైన సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతుందండి. ఈడీ కేసులు ఇప్పటి వరకు 6,312 కేసులు అయితే కేవలం అందులో 123 కేసులు మాత్రమే కన్విక్షన్ అయినాయి. అదే పొలిటికల్ కేసులు వస్తే 193 కేసులలో ఓన్లీ 2 కేసులు మాత్రమే కన్విక్షన్ అయినాయి. తర్వాత ఏదైతే ఈడీ రైడ్లు జరిగిన తర్వాత సువేందు అధికారులు లాంటి వాళ్ళు ఈరోజు గుజరాత్ సంబంధించిన సీఎం ఉన్నారు, తర్వాత అట్లా అస్సాం సీఎం, ఇట్లాంటి మంది ఈ వాషింగ్ మిషన్ అనేది ఈడీకి వాషింగ్ మిషన్ బీజేపీకి లింక్ ఉందనే చర్చ జరుగుతుంది. దానిపైన మీ కామెంట్? అది మొదట బీజేపీ అనేది ఒక పెద్ద వాషింగ్ మిషన్, ఎక్కడెక్కడ మురికి బట్టలను తీసుకొచ్చి శుభ్రం వేసుకునే కార్యక్రమం. అంటే అన్ని పార్టీల్లో రోసిపోయి చెడిపోయి అవినీతికి పాల్పోయిన వాళ్ళని ఈడీతోటి బెదిరించి ఆ రకంగా వారిని అందరినీ రాజకీయ ఫిరాయింపులకు ప్రోత్సహించే పద్ధతి బీజేపీకి అలవాటు. ఎక్కడ గెలవాలనుకుంటే, ఒక రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఆ క్యాప్చర్ చేసే దాంట్లో దానికి చాలా వ్యూహాలు ఉన్నాయి, అప్రజాస్వామిక వ్యూహాలు. ఓటర్ల లిస్టుల్ని తారుమారు చేయడం, డిలిమిటేషన్ని చేయడం, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఇతర పార్టీల్లోనూ ఉండే అవినీతి పరులని వాళ్ళని బెదిరించి అదిరించి ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని చేసేసి వారిని నోరు మూయించడం, లేకపోతే ఫిరాయింపులు చేయడం. అలాగే కుల పెద్దలని వాళ్ళని చేసి ఒక కులానికి ఒక కులానికి తగాదా పెట్టి, ఒక మతానికి తగాదా పెట్టి వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకుని చేయడం. ఇటువంటి పద్ధతులు అవన్నీ ఉన్నాయి. ఆ పద్ధతుల్లో వాషింగ్ మెషిన్ పద్ధతి ఒక పద్ధతి. అది సక్సెస్ఫుల్గా ఈ అవినీతి పరులందరినీ తీసుకొచ్చి వాస్తవంగా అవినీతి పరులను శుభ్రం చేసి వాళ్ళు నిజాయితీ పరులు చేసి చేసుకుంటే పర్వాలేదు. ఆ అవినీతిని ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికే తోడ్పడింది. ఆ అవినీతి సొమ్ముతోటి ఇంకా వాళ్ళు ఎలా ఫిరాయింపులు చేశారో ఇంకా ఫిరాయింపుదారులను ప్రోత్సహించే నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. ఫిరాయించిన వాళ్ళకి వాళ్ళని ఉపయోగించుకొని గెలవాలని చెప్పేసే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుంది. ఈ రకంగా ఒత్తిళ్ళకి భయపడే పార్టీ సిపిఎం కాదని చెప్పేసేది దానికి తెలియకపోవచ్చు. తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన పైన ఏదైతే బీజేపీ కూటమిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, అక్కడి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అక్రమ కేసులు ఏపీలో నాగేశ్వర్ గారి మీద పెట్టించడం కానీ, బెదిరించడం కానీ, ట్రోల్స్ చేయడం కానీ, దీనిపైన ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద ఆయన విమర్శలు లేకపోతే ఆయన మాట్లాడిని అవి వాళ్ళకి నచ్చకపోవచ్చు, ప్రతి విమర్శ చేయొచ్చు. కానీ మాట్లాడేదానికి అవకాశం లేకుండా మాట్లాడాలంటే భయపడేట్టు చేసి అందుట్లో మేధావులుగా ఉన్న వాళ్ళని బెదిరించడం సులభం, అదిరించడం సులభం. కాబట్టి నాగేశ్వర్ లాంటి ఒక నిపుణులైన విశ్లేషకుడిని ఆ రకంగా బెదిరించి నోరు మూయిస్తే అనేక లక్షల మంది ఆయన మాటల్ని వినే అవకాశం ఉంది. ఆ రకంగా వినకుండా నిశ్శబ్దాన్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి దృష్టితోటే చేశారు. లేదా ఆయన చెప్పే మాటలు సత్యమయ్యి దాన్ని సమాధానం చెప్పలేని దుస్థితిలో వాళ్ళు ఉండొచ్చు. అయితే సిపిఎం ఇది ఒక నాగేశ్వర సమస్యలాగా చూడటం లేదు. ఇది మొత్తం వాక్సభా స్వాతంత్రాలను ఏదైతే ఉందో, మన రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో, అలాగే ప్రతిపక్షం ఏదైతే ఉందో, ప్రతిపక్షాన్ని విమర్శ చేసే హక్కు, వ్యతిరేకించే హక్కు, నిరసన చేసే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ సహించే స్థితిలో లేదు మోడీ గారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి కనుసన్నల్లోనే దేశం బతకాలి. ఇక రాష్ట్రాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, విమర్శకులు కానీ, విమర్శించే జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మామూలు సామాన్యమైన వాళ్ళైనా కావచ్చు, ఇటువంటి వాళ్ళు పత్రికల్లో రాసినా, మీడియాలో మాట్లాడినా, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియా ఎక్కడున్నా కానీ వాళ్ళని ఈ రకంగా వేధించే కార్యక్రమం చేస్తుంది. అందుకని ప్రమాదం ఒక నిరంకుశ ప్రమాదం, వాక్సభా స్వాతంత్రాలకి ప్రమాదం. అది ఈరోజు నాగేశ్వర రూపంలో ఉండొచ్చు, లేదా ఇప్పుడు మీరు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ను కూడా మూసేశారు. ఇటువంటివి కావచ్చు, ఇంకా ఇటువంటి అనేక ఉదాహరణలు చేయొచ్చు. వారి మీద దేశద్రోహం కేసు పెట్టడం, లేకపోతే ఇంకోటి పెట్టడం. ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆఖరి సుప్రీంకోర్టు అనేది బెయిల్ నిరాకరించడం అనేది ఇదేమి హక్కు కాదు అని చెప్పేసి వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక దండలో దారంలాగా ఒక నిరంకుశ పోకడలకి ఇవన్నీ ఉదాహరణలు. అందుకనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారుని ఆ రకంగా వాళ్ళు ఒత్తిడి చేయడానికి, లేకపోతే అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించామంటే
ఆయన తెలుగువాడు మాకు స్నేహంగా ఉంటాడని చెప్పేసే ఉద్దేశం కాదు. ఇది మొత్తం ఒక ప్రజాస్వామ్యం రక్షణలో భాగంగా మేము చూస్తాం. అందుకని దాన్ని ఖండిస్తున్నాం. అటువంటి చర్యలు ఇంకెవరి మీద ఎక్కడ జరిగినా దాన్ని ఖండించడమే కాదు, వారి కోసం, వారి మాట కోసం, వారి గొంతు కోసం నిలబడతాం. దానికోసం కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఒక్క వారం రోజులలో 2 మిలియన్లకు పైగా, దాదాపు 2.2 మిలియన్స్, అంటే 2,20,00,000 మంది ఫాలోవర్స్ అకౌంట్కి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అదేవిధంగా అలాంటి అకౌంట్ హ్యాక్ చేశారు, వెబ్సైట్ని హ్యాక్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, నీట్కు బాధ్యత వహిస్తూ అని చెప్పేసి 6 లక్షల మంది దానికి సైన్అప్ చేశారు వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ని హ్యాక్ చేశారు. తర్వాత మొత్తం ఎక్స్ అకౌంట్ను అఫీషియల్గా ఏదైతే సమాచార మంత్రిత్వ శాఖ దిగబడి దాన్ని తొలగించింది. సో ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ మీద ఈరోజు ఇంత తీవ్రంగా దాడి చేయడం, దాన్ని అపాస్పాలు చేయడానికి ప్రయత్నం చేయడం, అది అందుబాటులో లేకుండా చేయడం అని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వాన్ని సమర్థించే సైబర్ నేరస్తులు కానీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఏం నేరం చేశారు? కాక్రోచ్ జనతా పార్టీ చెప్పే విషయాలు ఏం తప్పున్నాయి? లౌకికవాదం కావాలంటున్నారు, నిజాయితీ కావాలంటున్నారు, అవినీతి ఉండొద్దని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి విధానాలు చెప్పినందుకు ఈరోజు దాడి జరుగుతుంది. చెప్పినందుకే దాడి చేస్తున్నాను కాదు, ఆ మాటలు ఈరోజు యువకుల్లో చాలా మంచి స్పందన వస్తుంది. లక్షల మంది దానికి సబ్స్క్రైబ్ చేశారు. యువకులందరూ సోమరిపోతులు అని చెప్పేసి వ్యాఖ్యానానికి ప్రతిగా ప్రారంభించిన అది ఆ వ్యాఖ్య ఒక్కటానికే స్పందన ఒక్క వ్యాఖ్యగా స్పందన. యువకులు దేనికోసం నిలబడుతున్నారు? అంతకంతకు యువకులు ఈరోజు మోడీ గారు చెప్పే భావాలు, ఆర్ఎస్ఎస్ చెప్పే భావాలకు దూరంగా జరగడాన్ని అది వ్యక్తం చేస్తుంది. అందుకని ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే విమర్శలనే ప్రాతిపదిక తీసుకోవాలి ఈరోజు బీజేపీ. వాటికి వస్తున్న స్పందన అది విస్తృతం కావడం, అది యువకులను ప్రభావితం చేయడం, అదే కనుక జరిగితే ఈ దేశంలో ఈ మతోన్మాద రాజకీయాలకు ఉనికి లేకపోద్దని చెప్పేసి ఒక భయం సృష్టి కావడం, దాని మూలంగా అంత తీవ్రమైన దాడి ఈరోజు దాని మీద జరుగుతుంది. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క దాన్ని ప్రారంభించిన వారి డిజిటల్ టెక్నాలజీలో నిష్ణాతులు అనుకుంటాను. అందుకని దాన్ని ఖాయం చేయడంలో, దాన్ని రూపకల్పన చేయడంలో వాళ్ళ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ సక్సెస్ కారణం. అన్నిటికన్నా సక్సెస్ ఏంటంటే ఈరోజు మారుతున్న వాతావరణం, యువకుల ఆలోచనలు దానికి ప్రతిబింబంగా ఉన్నాయి. ఇటువంటి యువకుల్ని, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వ్యక్తులు కానీ ముందుకు వస్తే దాడి చేయడం, వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేయడం ఇది కొత్త కాదు. అంతకుముందు న్యూస్ క్లిక్ మీద అదే జరిగింది. రైతు ఉద్యమం జరిగేటప్పుడు న్యూస్ క్లిక్ లక్షల మందికి తన వాణిని వినిపించి వాస్తవాలను చెప్పగలిగిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాన్ని నిర్వహించిన వారి మీద తీవ్రమైన దాడి జరిగింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అటువంటి దాడి ఇది. కాబట్టి వారికి వ్యవస్థీకృతమైన ఒక రకమైన మేధోహింస, మేధావుల్ని ఆ రకమైన హింస చేసే పరిస్థితి ఈ వారి విధానంలో ఉంది. అది ప్రస్తుతానికి తాజా ఉదాహరణ ఉంది. అందుకని దాంతో కాక్రోచ్ జనతా పార్టీతో అందరూ ఏకీభవిస్తారా లేదనేది ముఖ్యమైనది కాదు. అటువంటి వారికి మాట్లాడే హక్కు, విషయం చెప్పే హక్కు, విమర్శ చేసే హక్కుని ఈరోజు ఎవరు కాలరా చేసినా దాన్ని వ్యతిరేకించి ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము వారి సంస్థ వెబ్సైట్ని హ్యాక్ చేయడాన్ని, ఆపేయడాన్ని తీవ్రంగా సిపిఎం మేము ఖండించడంలో అంతరార్థం అదే అండి. ఈ బీజేపీ కానీ రైట్ వింగ్ పాలిటిక్స్కు యువత అట్రాక్ట్ అవుతున్నారు, అర్బన్ ప్రాంతంలో అట్రాక్ట్ అవుతున్నారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ అకౌంటు బీజేపీ పార్టీ కంటే, భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కంటే 1 వీక్లో 2 కోట్లకు పైగా ఫాలోవర్లు వచ్చారు. ప్రజలు, యువత కూడా మీరు అన్నట్టు కేవలం ఆ కాక్రోచ్ అనే పదం కంటే ఈ నిరుద్యోగిత పైన కానీ, నీట్ సంబంధించిన అంశం కానీ, అనేక అంశాలు ఇప్పుడున్న ఏదైతే మతోన్మాదానికి సంబంధించిన అంశాల చుట్టూ, లౌకికత్వం గురించిన ఈ చర్చ బాగా పెట్టారు. యూత్ దాన్ని ఫాలో అవుతున్న సందర్భంలో ఎట్లా అర్థం చేసుకోవాలి రాజకీయం అంటే? ఇదే అంశాలని గతంలో బీజేపీ సొమ్ము చేసుకుంది. యువకుల్లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆ ఉద్యమం ఇప్పుడు అవినీతి మీద చాలా పెద్ద స్పందన వచ్చింది. అలాగే ఇతర చోట్ల కూడా అటువంటి యువకుల్లో వచ్చే ఈ వ్యవస్థ పట్ల అసంతృప్తి, కొన్ని వీటి మీద
అసంతృప్తిని ఆ రోజు మేము సాధారణమైన పార్టీ కాదు, మేము కొత్త తరహా పార్టీ, కొత్త తరహా పాలన ఇస్తాం అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు అది పాతబడిపోయింది. ఏం కొత్త తరహా ఉంది? అదే అవినీతి కొనసాగుతుంది, అవే సరళీకరణ విధానం కొనసాగుతున్నాయి, ఇంతకుముందు కన్నా తీవ్రంగా కొనసాగుతున్నాయి, అదే విభజనలు కొనసాగుతున్నాయి, అదే కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్నిటికన్నా ప్రజాస్వామ్యానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకని క్రమక్రమేణా భ్రమలు తొలుగుతున్నాయి. అందుకని ఈ యువకులు స్పందిస్తున్నారు. ఏం చెప్పారు? కాంగ్రెస్ హయాంలో నిరంతరం నిరంతరం అన్నారు. ఇప్పుడు లీకులు ఇది మామూలు లీకులు కాదు, పెద్ద లీకులు అవుతున్నాయి. ఏ పరీక్షకి ఒక శాంక్టిటీ, ఒక ప్రామాణికత లేకుండా పోయింది. దేన్ని నమ్ముతామని చెప్పేసేది లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో యువకుల యొక్క ఆలోచనలు కూడా మారుతున్నాయి. పరిపూర్ణంగా మారిపోయినాయి అని చెప్పేసి చెప్పలేం. ఇప్పటికీ సంఘ్ పరివార్ యొక్క మతోన్మాదం, అలాగే ఈ ఒక సంఘ పరివార మతోన్మాదమే కాదు, ఇతర మతోన్మాదాలు కూడా ఈరోజు యువకులని గతంలో ఆకర్షించినాయి. కానీ వాటిని క్రమక్రమేణా ఇప్పుడు అర్థం చేసుకోండి. వాటి వలన బ్రతుకు తెరువుకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయలేరు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మతోన్మాదాన్ని ఆశ్రయించిన దానివల్ల ఇంకో మతోన్మాదాన్ని ఆశ్రయించిన దానివల్ల నీట్ పరీక్షలో లేకపోతే ఆ మతోన్మాదాలు చేసేదేం లేదు, నిరుద్యోగాన్ని పరిష్కరించేదేమీ లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, వాటిని పరిష్కరించే శక్తి వాటికి లేదు, పరిష్కారం లేదు. అందుకని క్రమక్రమేణా యువకుల యొక్క ఆలోచనలు వస్తున్నాయి. వారిని రాజకీయ రహితం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. మొత్తం మీరు చదువుకోండి, ఆధునిక సాంకేతికత నేర్చుకోండి, అభివృద్ధి కండి, పైకి పండి అని చెప్పేసి వదలగొట్టారు. ఇప్పుడు అవేవి లేవు. క్రమేణా ఒక అభద్రతా భావంలోకి వచ్చేసారు. వారి మాటలేమీ నిజం కాదని చెప్పేసి ఎవరు చెప్పకుండానే ఈరోజు అర్థం చేసుకున్నారు. మోడీ గారు, ట్రంప్ గారు ఆలింగనం చేసుకుని అంతా గొప్పగా ఉందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అందుకని ఇప్పటికీ కొన్ని తరగతుల్లో కొంతమందిలో ఇంకా భ్రమలు ఉండొచ్చు. క్రమక్రమేణా తొలగడాన్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన ఆదరణ మనకి స్పష్టం చేస్తుంది. రాబోయే కాలంలో ఆ పరిస్థితి ఇంకా తీవ్రం అవుతుంది. ఇది మన దేశమే కాదు, శ్రీలంకలో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, ఆ రకమైన రాజకీయాలకి అతీతంగా దూరంగా ఉంటారు కొన్ని యువత రాజకీయాలకి దూకి ఒక పరిణామం భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పలేకపోయినా ఆ సందర్భంలో మొత్తం ఒక విస్ఫోటనలాగా మనం చూస్తున్నాం. మిగతా చోట్ల కూడా మరో రూపంలో ఇక్కడ అది కనపడుతుంది. ఇక్కడండి ఈ ఏదైతే లౌకికత్వం గురించి మాట్లాడినా, రాజకీయ అవినీతి గురించి మాట్లాడినా, లేదు బీజేపీ చేస్తున్న మతోన్మాదం గురించి మాట్లాడినా, వాళ్ళకు పాకిస్తానీలు అనే ముద్ర, దేశద్రోహులు అనే ముద్ర. ఉదాహరణకు సిబిఎస్ఈ ఎగ్జామ్లో తన పరీక్ష పేపరు తప్పుగా వచ్చిందని ఒక చిన్న 12వ క్లాస్ అబ్బాయి ఒక పోస్ట్ పెడితే, నువ్వు పాకిస్తానీ అంటూ ఒక దూరదర్శన్లో పనిచేసే జర్నలిస్టు ఐటీ సెల్లు పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. ఇలాంటి ప్రశ్న మాట్లాడితే దేశద్రోహం అనే ముద్ర, అదేవిధంగా పాకిస్తానీ యాంటీ నేషనల్ అనే ముద్ర వేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎట్లా ఖండించాలి? ఆ రకంగా ముద్ర వేసేవాళ్ళు సిగ్గుపడాలి. భారతదేశంలో ఈ దేశాన్ని ప్రేమించని వాళ్ళు, ఈ దేశానికి భక్తి లేని వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. వారు చెప్పిందే నిజమైతే ఒక ప్రశ్నాపత్రాన్ని దానికి ఆన్సర్ షీట్ని చూపించి ఇది నాది కాదు, దీన్ని మార్చారని చెప్తే అది మార్చారా లేదో తేల్చలేని వాళ్ళు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి నోరు మూయించేదానికి ప్రయత్నం సిబిఎస్ఈ అంగీకరించింది. తర్వాత అంగీకరించింది, మార్చడం మా తప్పైందని అంగీకరించింది. దీనికి ముందు వాళ్ళు పాకిస్తాన్లు అవి ఇవి అని చెప్పేసి సమాధానం చెప్పలేని వాళ్ళు ఇంకొకరిని అడ్డం పెట్టుకొని బతుకుతారు. అటువంటి వాళ్ళే వీళ్ళు. ఇది నిజమా, ఇది సత్యమా కాదా చెప్పలేని బాపతు ఇట్లాంటి బంకులు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. పాకిస్తాన్ ఏజెంట్లు లేకపోతే ఇంకొక ఏజెంట్లు ఉంటే ఈరోజు ఈ దేశానికి పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరు ఏజెంట్లు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏజెంట్లా కాదనేది వారి చేసిన పనిని చూస్తే అర్థమవుద్ది. ఈరోజు నీటిలో ప్రశ్నాపత్రాలని లీక్ చేసిన వాళ్ళు ఏ దేశపు ఏజెంట్లు అనుకోవాలా? ఈ దేశానికి దేశభక్తులు అనుకోవాలా? లేకపోతే సిబిఎస్ఈలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఈ ప్రభుత్వం అధీనంలో జరిగితే వాళ్ళు ఈ దేశానికి ఏజెంట్లా లేకపోతే పాకిస్తాన్కి ఏజెంట్లు అనుకోవాలా? కాబట్టి అక్రమాలు చేసిన వాళ్ళందరూ
పాకిస్తాన్ ఏజెంట్లు అయితే అట్లాంటి వాళ్ళందరూ బీజేపీలోనూ వీటిలోనూ ఎక్కువ ఉన్నారని చెప్పేసి అనుకోవాలి, లేకపోతే వాళ్ళ మిత్రుల్లో ఎక్కువ ఉన్నారని చెప్పి అనుకోవాలి. ప్రశ్నించిన వాళ్ళందరూ పాకిస్తాన్ వేస్తే ప్రజాస్వామికవాదులందరూ ఇతర దేశాల ఏజెంట్లుగా ముద్ర వేయాలి. కాబట్టి ఫ్యాసిస్ట్ శక్తులకి ఎప్పుడు ఉండే మార్గం ఏంటంటే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇతర దేశాలకు సంబంధించిన ఏజెంట్లను లేకపోతే ఇతర మతాల వాళ్ళు కాబట్టి ఆ రకంగా ఇట్లాంటి మాట్లాడుతున్నారను ఆ రకంగా ఇతరుల మీద నెట్టేసి ఆ రకంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కూడా కనపడుతుంది. అదేవిధంగా 5 రాష్ట్రాల రిజల్ట్ తర్వాత లెఫ్ట్ పని అయిపోయింది భారతదేశంలో, ఉన్న ఒక్క కేరళలో కూడా ఓడిపోయింది. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు, ఇక లెఫ్ట్ పని గత చరిత్రనే లెఫ్ట్ పని అయిపోయింది అనే కామెంట్లు బహిరంగంగా చేస్తున్నారు. దానిపైన ఎట్లా స్పందిస్తారు? 1957కు ముందు లెఫ్ట్ ఎక్కడ దేశంలో అధికారంలో ఏమీ లేదు. 57లో మొదటిసారి గెలిచిన తర్వాత 59లో లెఫ్ట్ ఓడిపోయింది. మళ్ళీ 77 దాకా లెఫ్ట్ ఎక్కడ ఈ దేశంలో లేదు. 77, 78 తర్వాత మళ్ళీ 3 రాష్ట్రాల్లో వచ్చింది. ఆ తర్వాత 2 రాష్ట్రాలకు మిగిలింది. ఇప్పుడు 3 రాష్ట్రాలు పోయినాయి. కాబట్టి ఆ రోజు లేని రోజుల్లో ఉన్నాయి, మళ్ళీ వచ్చిన రోజులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు లేని రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇదంతా రివైవ్ కాదని చెప్పేసి కిషన్ రెడ్డి గారును లేకపోతే వీళ్ళందరూ జోస్యం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళు చాలా జోస్యం చెప్పారు అయిపోయిందని చెప్పేసి. వాడు జోస్యం చెప్పిన తర్వాతనే వామపక్షాలు మళ్ళీ పుంజుకున్నాయి. ఇప్పుడు బీజేపీ వారు జోస్యం చెప్తున్నారు. వామపక్షాలను పెంచి పోషించే పని బీజేపీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసే దుర్మార్గాలు దేశ వాళ్ళు చేసే దుశ్చర్యలు ఈరోజు అమెరికాకి దాసోహమై పెట్రోల్ ఛార్జీలు అన్ని పెంచుతున్నారు. వామపక్షాలను దేశ ద్రోహులని తిడుతుంటారు. ఇప్పుడు వాళ్ళు అమెరికాకి తోడయి ఈరోజు దేశానికి హానికరమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది, ఎవరు దేశానికి చేస్తున్నారు, ఎవరు దేశానికి ద్రోహం చేస్తున్నారు అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి రోజు రోజుకి దిగజారిపోతున్న ప్రతిష్ట ఖచ్చితంగా పోరాటాలకి వాటికి ఉపయోగపడుతుంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని వదులుకోవడానికి సిద్ధం కాదు. తాత్కాలికంగా ఈరోజు బీజేపీకి ఓటేసే వాళ్ళందరూ ప్రజాస్వామ్యం వద్దనుకున్న వాళ్ళు కాదు, అలాగే లౌకికవాదం పోవాలనుకున్న వాళ్ళు కాదు. బీజేపీ అనేక రీతులు కులాన్ని వాడుతుంది, మతాన్ని వాడుతుంది, డబ్బుని వినియోగిస్తుంది, తగాదాలని వినియోగిస్తుంది, డీలిమిటేషన్ని వినియోగిస్తుంది. వీటన్నిటిని వినియోగించి అది ఆ గెలుపంతా తన సిద్ధాంతానికి వేసిన గెలుపు కాదు. కానీ అవన్నీ ఈరోజు ప్రజలకి అర్థమవుతున్నాయి. దాంతో ప్రజా ఉద్యమాలు వస్తున్నాయి. మన ఢిల్లీలో వేల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఎదురు తిరిగి నిలబడ్డారు. అక్కడ ఏ సంఘం లేదు, ఏ కమ్యూనిస్టు లేరు. అటువంటి పోరాటాలు అన్ని చోట్ల వస్తున్నాయి. నీట్కి అందరూ కమ్యూనిస్ట్ పార్టీలు ఆర్గనైజ్ చేయగలరు. వేల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి లైక్ చేసిన వాళ్ళందరూ, దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరూ కమ్యూనిస్టులు ప్రోత్సహించి పంపించిన వాళ్ళేం కాదు, వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతాయి. ఈ ప్రజాస్వామ్యం లౌకికవాదం రక్షించబడుద్దని చెప్పేసి ఆలోచనలు తప్పకుండా మొదలవుతాయి. అందుకనే అంత కాన్ఫిడెంట్గా మేము చెప్పడానికి కారణం ఏమిటంటే బీజేపీ చరిత్ర ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఉంటుంది. వాళ్ళకి కమ్యూనిస్టులు చరిత్రను ఎప్పుడు మర్చిపోరు, ఆ మార్పులను ఎప్పుడు మర్చిపోరు. అందుకని గతంలో ఎదురు దెబ్బలు తగిలి ఓడిపోయాం, మళ్ళీ గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ ముందుకు వస్తాం. ఎందుకంటే అది కమ్యూనిస్టులు గొప్పతనమే కదా, ప్రజలు ఆ రకమైన మార్పును కోరుకుంటారని చెప్పేసి ఆ ఆత్మవిశ్వాసంతో మేము చెప్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో చూస్తే డిఎంకే ఓడిపోయి టీవీకి అధికారంలోకి వచ్చింది, విజయ్ అధికారంలోకి వచ్చారు. సో చివరి క్షణంలో లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్కి మద్దతు తెలిపాయి. ఈ పరిణామాల గురించి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న ఈ పరిణామాల అంతర్భాగం ఇది. ఇప్పుడు మనం కాక్రోచ్ జనతా పార్టీ గురించి, వాటి గురించి, వీటన్నిటిలో యువకులు వాళ్ళ స్పందనలు ఏదైతే తీసుకున్నాం అదే వరవడిలో రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఇంతకుముందు అదే యూత్ అవినీతి మీద ముందుకు వచ్చిన యూత్ ఆప్కి అక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ 2 ద్రవిడియన్ పార్టీలు చాలా కాలం నుంచి పరిపాలన చేస్తున్నాయి. ఆ పరిపాలనలో వాళ్ళు చాలా లోపాలు చూశారు యువకులు. కాబట్టి ఆ యువకులు మార్పు కోరుకున్నారు.
వీరు వారు విధానాల్లో ఏం మార్పు లేదు, కానీ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి విధానాల్లో మార్పు కోరుకున్నారు. అప్పటికే నలుగురికి తెలిసిన వాడు, సినిమా యాక్టర్ అంటే ప్రత్యేకంగా ప్రచారం చేసుకోనక్కర్లా. అందరూ వాళ్ళకి పోస్టర్లో లేకపోతే వాల్ బోర్డులో లేకపోతే కట్అవుట్లో అవసరం లేదు, అప్పటికే తెలిసిన వాడు. అదే అడ్వాంటేజ్. ఎన్టీ రామారావుకి అదే అడ్వాంటేజ్ వచ్చింది, ఈయనకు కూడా అదే అడ్వాంటేజ్ వచ్చింది. రాజకీయ అవకాశం వాతావరణం వచ్చింది, గెలిచాడు. అలాగే వారు చెప్పిన వాగ్దానాలు, నేను లౌకికవాదాని కోసం నిలబడతాను, సామాజిక న్యాయం కోసం నిలబడతాను, యువకులు మహిళలు ఇటువంటి వాళ్ళందరికీ నేను అవకాశం ఇస్తాను అని చెప్పేసి కొన్ని మంచి వాగ్దానాలు చేశారు. అవన్నీ ఆయనకు తోడ్పడిని గెలిచారు. అయితే గెలవడం ఒక ఎత్తు, ఆ గెలిచిన తర్వాత ఆయన ఎంత నిలబెట్టుకుంటాడు అనే దాన్ని బట్టి దాని భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు మనమేమి ఊహాగానం చేయలేము. మీ పార్టీ లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉన్నారు. ఎన్నికలు ముగియగానే అక్కడున్న రాజకీయ వాతావరణం దృష్ట్యా వెంటనే మీరు విజయ్కి సపోర్ట్ చేశారు. డిఎంకే కూటమి అనేదానికన్నా డిఎంకే కాంగ్రెస్ అందరం కలిసి ఎందుకు పనిచేసాం అంటే బీజేపీ తమిళనాడులో వేలు పెట్టాలని, ఏఐడిఎంకేని ఉపయోగించి దాని భుజాల మీద కూర్చుని అక్కడ మతోన్మాదాన్ని వ్యాపింపజేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మేము ఆ కూటమిని మొదటి నుంచి రాజకీయంగా వ్యతిరేకిస్తాం. దానికి అవకాశం లేకుండా చేయాలని చెప్పి ఆ రోజు ప్రధానమైన పార్టీ, అడ్డుకోగలిగిన పార్టీ డిఎంకే ఊహాజంతిగా అంతకుమించి చాలా గట్టిగా నిలబడుతుంది. రాష్ట్రాల హక్కుల కోసం నిలబడింది. బహుశా ప్రాంతీయ పార్టీల్లో లౌకిక పార్టీలుగా ఉన్న వాటిలో బీజేపీకి ఎటువంటి అవకాశం లేకుండా గట్టిగా నిలబడిన పార్టీ డిఎంకే పార్టీ. కాబట్టి అలాగే అది ఇన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి దానికి గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంచనా కూడా వేసాం. అలాగే టీవీకే పార్టీ వచ్చింది. అది స్పష్టమైన విధానాలు, మాది సైద్ధాంతికంగా బీజేపీ శత్రువు, రాజకీయంగా డిఎంకే శత్రువు అని చెప్పేసి ప్రకటించారు. దాంట్లో సైద్ధాంతికంగా బీజేపీ శత్రువు అంటే ఆచరణలో శత్రువు కదా అని చెప్పేసి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని బీజేపీ కూటమిని ఓడించడానికి ఈ డిఎంకే మిత్రులు కలిస్తే సాధ్యమవుతుందని చెప్పేసి సిపిఎం అనుకున్నాం. అది సాధ్యం కాల. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే డిఎంకే తోటి సర్దుబాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధానమైన లక్ష్యం డిఎంకేని గెలిపించి అధికారానికి కూర్చోబెట్టడం అనేదే కాదు, బీజేపీని ఏఐడిఎంకేని నిరోధించడం. అది సాధ్యం కాల. అది సాధ్యం ఎవరికి అవుతుంది? ఎన్నికలు అయిన తర్వాత టీవీకే సాధ్యం అవుతుంది అని చెప్పేసి అర్థమైంది. అలాగే ఏఐడిఎంకే డిఎంకేని ప్రోత్సహించి ఇద్దరు కలిసి టీవీకేని అధికారానికి రాకుండా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా జరుగుతున్నట్టు మీడియాలో వచ్చింది. అది జరిగితే మళ్ళీ దొడ్డిదోవన మళ్ళీ ఏఐడిఎంకే బీజేపీ కూర్చోవాలని చెప్పేసి కూర్చోవడం తప్ప ఇంకోటి కాదు. గవర్నరు ఈ అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీని కాదని దాన్ని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బీజేపీ తను ఈ అనిశ్చిత పరిస్థితిని ఉపయోగించుకోవాలని బీజేపీ చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే బీజేపీ డిఎంకే తోటి కలిసింది ఆ పర్పస్ తప్ప ఇంకో వేరే పర్పస్ లేదు. అదేదో గొప్ప సోషలిజం నిర్మించుద్దని చెప్పేసే కాదు, ఆ పర్పస్ ఎట్టా ఓడిపోయిన తర్వాత నిర్ణయం. ఇప్పుడు ఎవరు బీజేపీని నిరోధించగలరంటే టీవీకే నిరోధించగలదు. అలాగే బీజేపీకి దూరంగా ఉంటా అని చెప్పేసి ప్రకటించింది, ఎన్నికల్లో దూరంగానే పోటీ చేసింది. ఆ రకంగా కూడా అభ్యంతరం లేదు. భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తు చూడదు. ప్రస్తుతం బీజేపీ అలాగే ఏఐడిఎంకే చేసే ఆ మంత్రాలని బ్రేక్ చేయాలంటే అప్పటికే కాంగ్రెస్ వారందరం వచ్చి మా సిపిఎం ఒక 2 స్థానాలే టిల్టింగ్ పాయింట్. అందుకని ఆ సందర్భంలో మనం ఊగిసలాట్ ప్రదర్శించడం మంచిది కాదు. ఒకటి ప్రజాస్వామ్యం కాదు, మెజారిటీ పార్టీ అధికారంగా మాకు నచ్చని పార్టీ అయినా మెజారిటీ పార్టీ అధికారం రాకుండా ఎవరో అడ్డుకుంటుంటే అప్రజాస్వామికంగా దాన్ని సహించే పరిస్థితి లేదు. రెండవది ప్రస్తుతానికి అది బీజేపీకి సానుకూలంగా వ్యవహరించడం లేదు. అందుకనే మేము కలిసి పనిచేసిన డిఎంకేకి చెప్పి మేము చేసాం. కాంగ్రెస్ చెప్పకుండా వెళ్ళిపోయింది. పదవిలో చేరడానికి మంత్రివర్గంలో చెప్పి మీరు కూడా ఆలోచించండి, ఇప్పుడు ఆ ప్రభుత్వ ఏర్పాటుని ఎవడు నిరోధించడానికి ప్రయత్నం చేసినా మంచిది కాదని. అందుకని డిఎంకే కూడా ఒక 6 నెలల పాటు మేము చూస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా మేము అడ్డుకోమని చెప్పేసి వాడు కూడా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఒకవేళ డిఎంకే దానికి అంగీకరించకపోయినా తప్పకుండా మేము మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళమే. అది ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాదం కోసం, డిఎంకే కోసం కాదు. ఇక్కడ మీరు ప్రస్తావించారు
రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా నినదించిన వాళ్ళు కేరళ సీఎం, మాజీ సీఎం పినరయ్ విజయన్ గారు అప్పుడు సీఎంగా ఉండి, తమిళనాడులో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గారు, మీ పార్టీతోటి వైరమున్న కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడింది మమత. వీళ్ళు ముగ్గురు ఓడిపోయిన నేపథ్యంలో రాష్ట్రాల హక్కులు వర్సెస్ కేంద్ర సెంట్రలైజేషన్ మధ్యలో పోటీ వచ్చినప్పుడు అలాంటి బలమైన గొంతులు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ఎట్లా చూడాలి? ప్రజాస్వామ్యానికే కాదు, ఫెడరలిజానికి, రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుద్ది. మొత్తం బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు దక్షిణాది రాష్ట్రాలు తప్ప మొత్తం అంతా దేశం అంతా బీజేపీ ఉందని మీడియాలో కూడా వచ్చింది. ఆ రకంగా మళ్ళీ ఏకపార్టీ పరిపాలన స్థాయికి వచ్చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో అదే పార్టీ, రాష్ట్రాల్లో అదే పార్టీ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏ డబుల్ ఇంజిన్ అంటున్నారు. ఈ డబుల్ ఇంజిన్ కొత్తది కాదు, ఆ కాలంలోనే పాతదే. ఆ డబుల్ ఇంజిన్ పోయి ఒక్కొక్క ఇంజిన్ ఊడిపోయి ఆఖరికి పైన అధికారం కూడా ఆ రోజు కాంగ్రెస్ కూలిపోయింది. అందుకని భారతదేశంలో ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే రాష్ట్రాల హక్కులను కాలరాసేవాడు ఎక్కువ కాలం నిలబడలేరు. బీజేపీ ఆ రకమైన ప్రయత్నం చేస్తే అదే రాష్ట్రాల్లో అదే బీజేపీ ఉన్న చోట కూడా ప్రతిఘటన మొదలవుద్ది. బీజేపీ ప్రతిఘటన రాష్ట్రాల హక్కుల కోసం చేయకుండా ఆ రాష్ట్రాల్లో బీజేపీ మనగలగడం కూడా రాబోయే కాలంలో సాధ్యం కాదు. అందుకని క్రమేణా ఈ వైరుధ్యాలు బీజేపీని చుట్టుముడతాయి. ఆ వైరుధ్యాలను పరిష్కారం చేసుకోకుండా పూర్తి నియంత్రణతో పరిపాలన చేయడం అనేది భారతదేశంలో సాధ్యం కాదు. ఎంత ఫ్యాసిస్టు దీనికైనా 140 కోట్ల ప్రజల్ని ఎదిరించి ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కూడా నిలబడటం సాధ్యం కాదు. సాధ్యం కాదంటే ప్రజలు ఏం త్యాగాలు చేయకుండా అని కాదు, కానీ ఏదో అణిచివేసి భయపెట్టి భయభ్రాంతులను చేసి జైళ్ళు నింపి అట్లా ఈ దేశంలో సాధ్యం కాదు, ఎదురు తిరుగుతారు. అయితే సిపిఎం చెప్పేదంటే అటువంటి స్థితి మనకు అవసరం లేదు. ఆ స్థితి రాకుండానే ఈరోజు బీజేపీని పక్కన పెట్టి తినే దేశానికి భవిష్యత్తుని మనం చెప్తున్నాం. అటువంటి స్థితిని మిగతా ప్రతిపక్షాలన్నీ దానికి పూనుకొని ముందుకు రాకపోతే, అటువంటి స్థితి వస్తే అప్పుడైనా కానీ ప్రతిఘటిస్తారు ప్రజలు. కొంత మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ దేశంలో బీజేపీ లాంటి శక్తులు ఆ స్థాయిలో అమలు జరపడానికి మాత్రం సాధ్యం కానివ్వరు ప్రజలు. అందుకనే ఈ సందర్భంలో ఈ స్టాలిన్ కానీ, మమత కానీ, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా హక్కుల కోసం నిలబడాలి. నిలబడితే మళ్ళీ తిరిగి పోయిన ప్రతిష్టను మళ్ళీ తిరిగి సంపాదించుకోగలరు. ఏ రాష్ట్రాల హక్కుల కోసం, ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడామనుకోకుండా ప్రతిపక్షంలో కూడా అదే విలువలకు వాళ్ళు నిలబడితే తప్పకుండా మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. ఈ లోపల వాళ్ళు సప్పబడిపోయి భయపడిపోయి, లేకపోతే బీజేపీ ఒత్తిడికి, లేకపోతే దాడులకి, ఈడీ దాడుల్లో, లేకపోతే ఇంకోటో వీటన్నిటికీ భయపడిపోయే పరిస్థితి వస్తే కొత్త శక్తులు సిద్ధం అవుతాయి. కానీ ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా భయపడి సర్దుకునే పార్టీలు ఉన్నాయని అనుకోవడంలో వాళ్ళు గట్టిగానే ఉంటారని మేము ఆశిస్తున్నాం. అంటే మీరండి మతోన్మాదానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ ఛాంపియన్గా ఉంటూ ఒక ఇండియా కూటమిని నిర్మిస్తారు. ఇప్పుడు తమిళనాడు డిఎంకే పరిణామాల తర్వాత డిఎంకే మేము కాంగ్రెస్ తోటి విడగొట్టుకుంటామని పార్లమెంట్లో కూడా మా సీట్లు సపరేట్గా పెట్టండి అని వాళ్ళు కోరారు. తర్వాత కేరళలో ఇప్పుడు పరిణామాలను చూస్తే అక్కడ రాహుల్ గాంధీ స్పీచ్ కానీ, అంతకుముందుకు అక్కడి ప్రస్తుత సీఎం కానీ ఈడీ దాడులు ఎందుకు సిపిఎం మీద జరగదు అని చెప్పేసి అన్నప్పుడు ఈరోజు నిన్న వరుసగా మీ పార్టీ కూడా బలంగా వాయిస్లు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ వీక్ అయిపోయింది అనుకోవడానికి లేదా? అంటే ఒకటి, ఇండియా బ్లాక్ అనేది ఒక ఫ్రంట్ కాదు మా దృష్టిలో. ఫ్రంట్ కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఫ్రంట్గా అది ఉండడం సాధ్యం కాదు. ఈ ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా ఏకీభావం ఎంత ఉందో వైరుధ్యాలు కూడా అంతగా ఉన్నాయి. కాబట్టి ఏకీభావం ఉన్న వాటిని కలిసి పనిచేయడం, భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిని అవి తగాదలుగా మారకుండా చూసుకోవడం మనకు మేలు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. అది ఇప్పుడు రుజువైంది. ఎవరైతే ఇది ఫ్రంట్గా ఉండాలి అని నేను అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆశాభంగం పొందారు. ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వ్యవహారం మొదటి నుంచి తెలుసు. అందుకని కేరళలో వాళ్ళు ఆ రకంగా సిపిఎంని హాని చేయాలి, తోటి లౌకిక పక్షాన్ని హాని చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అఖిల భారత స్థాయిలో బీజేపీని ఎదిరించడానికి శక్తులన్నింటినీ కలపాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకొని ఇప్పుడు ఆశాభంగం పొందారు. అది అర్థం చేసుకుంటారు.
ఈ కాంగ్రెస్ కోసం కాదు, దేశం కోసం, వాళ్ళ సొంత పార్టీ యొక్క భవిష్యత్తు కోసం అర్థం చేసుకోవడం. కాంగ్రెస్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండియా బ్లాక్లో వైరుధ్యాలని ఒక పెద్ద పార్టీగా అది పరిష్కరించుకోవడం, లేకపోతే వాటిని తీవ్రం కాకుండా చూసుకోవడం బాధ్యత అందరికన్నా కాంగ్రెస్ మీద ఉంది. ఆ రకమైన ఆలోచన దానికి లేదు. తెలివి తక్కువగా వ్యవహరిస్తున్న బీహార్లో వ్యవహరించింది, తమిళనాడులో వ్యవహరించింది, కేరళలో వ్యవహరించింది. ఆ రకంగా వ్యవహరించడం వలన తన ఎవరితోటైతే మిత్రత్వం నెరవేర్లో వాళ్ళకి నష్టం జరుగుతాం ఒక భాగం, అది కాంగ్రెస్కే తీవ్రమైన నష్టం జరుగుద్ది. అది అంత తొందరగా నేర్చుకుంటే మంచిది. నేర్చుకోకపోతే కాంగ్రెస్ ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. ఒక లౌకికపక్షం దిగజారాలని చెప్పేసి ప్రజలు ఎవరు కోరుకోరు. లఘుపక్షాలు బలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. కానీ అది ప్రజల ఆకాంక్షల మీదనో ప్రతిపక్షాల యొక్క దీని మీద ఆధారపడదు, కాంగ్రెస్ నాయకత్వం యొక్క చేతల మీద ఆధారపడుతుంది. సరైన గుణపాఠాలు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నేర్చుకోకపోతే కొత్త శక్తులు, లౌకిక శక్తులు ముందుకు వస్తాయి. వాటి ఆధ్వర్యంలో ఉద్యమం ఈ ఇండియా బ్లాక్లోకి కొత్తవి రావచ్చు, లేకపోతే అట్లాంటి కొత్త రూపకల్పన చేసుకోవచ్చు. కానీ అదేదో ఆగిపోయినంత మాత్రాన, లేకపోతే ఇబ్బందులు వచ్చినంత మాత్రాన ఆ రకమైన ఆకాంక్ష, మతోన్మాద శక్తులను ఓడించాలనే ఆకాంక్ష చచ్చిపోద్దని చెప్పేసి అనుకోలేము. ఆ రకంగా ఇదే ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్లాక్ లాగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అది కొనసాగించడం, దాన్ని ఇంకా మెరుగు చేసుకోవడం అనేది అన్నిటికన్నా మంచిది, మళ్ళీ కొత్త ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా. కానీ అది చేయకపోతే ఇక భవిష్యత్తు ఉండదు, ఇంకెవరు ఆ ప్రయత్నం చేయరని చెప్పేసి అనుకోలేము. అంటే ఒకవైపు బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 240 సీట్లకి పరిమితమయ్యి వీకెన్ అయిన పరిస్థితిలో ప్రతిపక్షం భారతదేశంలో 2014 తర్వాత స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షం ఉన్న సందర్భంలో ఇట్లా ప్రతిపక్షంగా లౌకిక భావాలతో ఉండాల్సిన పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు రావడంతో బీజేపీ కొంచెం ఫ్రీ వాతావరణం వచ్చినట్టు కాదంటారు. అంటే 2024 ఎన్నికల నుంచి బీజేపీ తీసుకున్న ముఖ్యమైన గుణపాఠం ఏంటంటే ప్రజల మీద ఆధారపడి ఈ దేశంలో మనం ఒక మతోన్మాద రాజ్యాన్ని తీసుకురాలేము అని చెప్పేసి అర్థమైంది. దాన్ని తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే 2/3 వంతు మెజారిటీ కావాలి. కాబట్టి ఎన్నికల ద్వారా అది సాధారణమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ద్వారా సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలతో పాటు కొత్త ప్రయత్నాలు, ఇంకా తీవ్రమైన ప్రయత్నాలు, అది ఎస్ఐఆర్ రూపంలో, రెండోది డీలిమిటేషన్ రూపంలో అది చేస్తుంది. ఈ ఈడీ ఇట్లాంటి వాటిని అదిరింపులకి బెదిరింపులకి అయితే ఎలక్షన్ కమిషన్ని మొత్తం ప్రజాస్వామిక ప్రక్రియని, ఎన్నికల ప్రక్రియని పూర్తిగా ధ్వంసం చేసి తనకి అనుకూలంగా గెలవడానికి ఉండే డీలిమిటేషన్ చేయడం, రెండోది తనకు అనుకూలంగా ఉండేట్టుగా ఓటర్ల ప్రక్షాళన చేయడం, ఈ ప్రక్రియలన్నింటినీ చేస్తుంది. ఇది ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఎన్నికల్లో పొట్టడలేని కాదు. కాబట్టి దాని యొక్క ఈ నేర్చుకున్న గుణపాఠం ఇది. దీన్ని ప్రతిఘటించాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని చూరగొనే పని ప్రతిపక్షాలు చేయాలి. అలాగే ఇప్పుడు ఎస్ఐఆర్, డీలిమిటేషన్ ఇది ఏ ఉద్దేశంతో చేయాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని వమ్ము చేసేట్టుగా ప్రజల్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే కాలంలో అది ఇంకా ముమ్మరం చేయాలి. సిపిఎం ఈ మధ్య జరిగిన కేంద్ర కమిటీలో మళ్ళీ ఈ ప్రతిపక్షాలన్నింటినీ ఈ సమస్యల మీదకి మళ్లించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్లీ పైన సుప్రీంకోర్టు ఇక మేము ఎస్ఐఆర్ని అడ్డుకోవాలి, ఇందులో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్లీ పడితే సుప్రీంకోర్టు మేము అడ్డుకోము, అది ఎన్నికల కమిషన్ బాధ్యత అని చెప్పింది. ఈ దెబ్బతోటి అటు బీహార్ కానీ, ఇటు బెంగాల్ కానీ, తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్లో అనేక లోపాలు ఉన్నాయి, బీజేపీకి సంబంధించి అనుకూలంగా జరుగుతున్నాయని విశ్లేషణలు కానీ వాస్తవాలు కానీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక వాళ్ళకు పగ్గాలు లేవు అనే పరిస్థితి వచ్చినట్టు కాదా ఈ పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చిన? అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజ్యాంగంలో ఉన్నది. గతంలో 2002లో కూడా జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు? చాలా తీవ్రమైన స్థాయిలో ఓట్లను చేర్పించడానికి తప్ప ఓట్లను తీసేయడానికి కాదు. కానీ బీజేపీ ఈ ఎస్ఐఆర్ని తీవ్రంగా ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేకంగా లోతుగా రివైజ్ చేయాలని చెప్పేసి ఓట్లు తీసేయడానికి చేస్తుంది. రకరకాల సాకులతోటి చేస్తుంది. దీనికి అన్నిటికన్నా నగ్నమైన ఉదాహరణ ఏంటంటే దాదాపు
65-70 లక్షల మందికి లాజికల్ డిస్క్రిపెన్సీస్ అని చెప్పేసి పక్కన పెట్టి దాంట్లో 25 లక్షల మంది ఓటింగ్ కూడా రాకుండా చేసిన పరిస్థితి చూస్తే అంత తీవ్రమైన పద్ధతిలో బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్తగా SIR చేస్తున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియని అనుసరించే అవకాశం ఉంది. బీహార్ అనుభవం, బెంగాల్ అనుభవం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రతిపక్షాలు కూడా ప్రతిఘటన తీవ్రంగానే చేయాల్సి ఉంది. ప్రతిపక్షాలు వీధి పోరాటాలు అవసరం లేదంటారు దీనిపైన? ప్రతిపక్షాల కన్నా ప్రజలు తమ ఓటు హక్కుని కాపాడుకునే దానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా దీన్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఓటరు తన హక్కు కాపాడుకునేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే దాని మీద పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి పోరాటాలు, అటువంటి గట్టి ప్రయత్నాలు గతంలో కేరళలోను, తమిళనాడులోను జరిగినాయి. ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా జరగాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తం ఎన్నికల సంస్కరణల కోసం వాటి కోసం మొత్తం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ రాజకీయ పార్టీలే కాదు, అనేక మంది ప్రజాస్వామికవాదులు కూడా సహకరించే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవ్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ ఈడీ, సిబిఐ, ఐటీలను ఒక రాజకీయ టూల్స్గా వాడుతూ ప్రతిపక్షాల్లో ఎవరైతే బలమైన లీడర్షిప్ పైన కానీ, ఎవరినైతే వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనుకున్న వాళ్ళపైన కానీ బలంగా బీజేపీ ఒక రాజకీయ టూల్స్గా వాడుతున్న నేపథ్యంలో సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేరళ సీఎం విజయన్ గారి ఇంటిపైన కూడా అలాంటి దాడులను తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తున్నారు. అదేవిధంగా అనేక రాజకీయ పరిణామాలపైన రాఘవులు గారు విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లపైన తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.